యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 2వ వచనం. దేవుణ్ణి స్తుతించాలని దావీదు గట్టిగా తీర్మానించుకున్నాడు. ఈ 2 వచనాలలో ఈ రీతిగా రాశాడు. 4 సార్లు ఈ తీర్మానాన్ని మళ్ళీ కూడా రాశాడు. అంతేకాదు, తన పరిస్థితులు ఎలాంటివైనా, అంటే ఆరోగ్యమైనా, వ్యాధి అయినా, సౌకర్యమున్నా లేదా ఇబ్బంది ఉన్నా, ఆనందమైన దుఃఖమైన ప్రతిదినం దేవుని మాత్రమే స్తుతించాలని తీర్మానించుకున్నాడు. ఎల్లవేళలా ఆయనను స్తుతించు వారిని ఆయన అన్ని వేళలలో జ్ఞాపకం చేసుకొని వారి కొరకు గొప్ప కార్యాలను ఆయన చేస్తాడు. ప్రార్థన. మహోన్నతుడా, మహనీయుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము అన్ని వేళలలో నిన్ను స్తుతించున్నట్లుగా ఈ దినాన మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.